తెలంగాణ నూతన విద్యా విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరిగేలా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం సమీక్ష సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నా ఉద్యోగాలు కొద్ది మందికే రావడం వెనుక స్కిల్స్ లేకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చవుతుందని, విద్యాభివృద్ధికి ఏమాత్రం సరిపోవడం లేదని సమీక్షలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో లోపాలు ఉన్నట్లు సీఎం తెలిపారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరినట్లు సీఎం తెలిపారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ నూతన విద్యా విధానం కోసం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెరైటీ గైడ్ ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటు విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతున్నారు ప్రభుత్వం? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ యొక్క తెలంగాణ విద్యా విధానం సమూల మార్పులు తీసుకువచ్చేందుకు విద్యాశాఖ పైన కూడా కీలకమైనటువంటి ప్రొఫెసర్లు వారితో పాటు కానీ పలువురితో కూడా ఈ యొక్క సమీక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క సమీక్షకు అటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణాతో పాటు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. అయితే వీరితో ఈ సమీక్షలో పలువురు ఎమ్మెల్సీలు కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు శ్రీపాల్ రెడ్డి, ఏబిఎన్ రెడ్డి, కనకసుందయ్య, విద్యావేత్తలు పలువురు కూడా ఈ యొక్క సమీక్షలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అందుకు సంబంధించి కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాలి అంటూ కూడా వారిని కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యా విధానంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను సవరిస్తూ కొత్త విద్యా విధానం తీసుకువస్తే గనక విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కుతాయి అనేటటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలనేది ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా కొత్తగా తీసుకువచ్చేటటువంటి విద్యా విధానం అమలు తర్వాత పేదలకు మరింత ఉపయోగపడాలి. అంతేకాకుండా భవిష్యత్తులో చదువుతున్నటువంటి విద్యార్థులకు దాదాపుగా ఉద్యోగ అవకాశాలు దొరకాలనేటటువంటిది కూడా ఇందులో ఈ యొక్క సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి కొంత కీలకమైనటువంటి పాత్ర పోషించేవి. ఉద్యోగాలు రావడంలో కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి యూనివర్సిటీలుగా అవి కొనసాగాయి. క్రమక్రమంగా వాటి యొక్క ప్రతిష్ట మసక బారుతుంది అనే కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి మార్కెట్ సరితూగడం లేదు తెలంగాణ విద్యా విధానం. దాని వల్ల కూడా దాదాపుగా ప్రతి ఏటా 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పాస్ అయి బయటికి వస్తూ ఉంటే వారిలో కేవలం 15% మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో స్కిల్స్ లేకపోవడం ద్వారా కూడా ఈ యొక్క నష్టం జరుగుతా ఉంది అనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి, రుసుగులు ఉన్నాయి అనేటటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా ప్రైవేటు స్కూల్స్ 11,000 ఉంటే అందులో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో కేవలం 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతా ఉన్నారు. వీటిలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేసింది. మరోవైపు ఈ యొక్క నూతన విద్యా విధానానికి సంబంధించి కూడా
విధానానికి సంబంధించి కూడా ఈ యొక్క ఏర్పాటు విద్యా విధానం తీసుకువచ్చేందుకు కీలకమైనటువంటి ముందడుగు ఈ యొక్క సమీక్ష ద్వారా పడుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ యొక్క పూర్తి స్థాయిలో విద్యా విధానంలో మార్పు తేవాలనేటటువంటిది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.